గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నిన్నే చేద్దాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను. ఈరోజు కూడా మర్చిపోతానని చెప్పి ఇప్పుడే బ్రష్ చేసుకుని వచ్చి మరి మీకోసం వీడియో చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ద థింగ్ ఈజ్, చాలామందికి తెలీదు ఏ బ్రష్ చూస్ చేసుకోవాలి కరెక్ట్గా, బాగా ఏది బాగా క్లీన్ చేయగలదు అని చెప్పేసి. కానీ చాలా బ్రషెస్ కొంతమంది హార్డ్గా ఉన్న బ్రషెస్ వాడుతూ ఉంటారు, కొంతమంది సాఫ్ట్ బ్రషెస్ వాడుతూ ఉంటారు. కానీ సాఫ్ట్ బ్రషెస్తో కూడా అంత పెద్ద క్లీన్ ఏమైనట్టు అనిపిస్తుంది నాకైతే. హార్డ్ అయితే అసలు మంచిది కాదు అనుకోండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇది నేను కొత్తగా తీసుకున్న ఈ బ్రష్, ఆల్రెడీ ఇంతకుముందు మీరు వాడుంటే నాకు చెప్పండి. నిజంగా అసలు ఇది ఎంత బాగుందంటే, బ్రష్ వేసుకుంటుంటే లైక్ మూలలు అంటారు కదా, అలా లిటరల్లీ ఎంత బాగా క్లీన్ అవుతుంది. చాలా చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకోటి, పేస్ట్ కూడా చెప్తారు కదా, డాక్టర్స్ చెప్తారు ఎక్కువ పేస్ట్ యూజ్ చేయకూడదు టూత్ పేస్ట్ అని చెప్పేసి. దీనిలో కొంచెం ఎక్కువ పేస్ట్ కూడా పట్టదు, కొంచెం పేస్ట్ పడుతుంది. కొంచెం వరకు పేస్ట్ వేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి, నీట్గా కూడా క్లీన్ అవుతుంది. గమ్స్ దగ్గర నుండి అంత నీట్గా క్లీన్ అవుతుంది. అసలు నిజంగా చాలా, నాకు ఇది ప్రమోషన్ వీడియో కాదు, నాకైతే పర్సనల్గా చెప్తున్నాను, నాకు చాలా చాలా నచ్చింది ఈ బ్రష్. మీరు కూడా ఒకసారి బ్రష్ చేసుకుని ఎక్స్పీరియన్స్ చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇఫ్ ఎవరైనా యూస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. నిజంగా చాలా జస్ట్ లవ్డ్ ఇట్ యూనో. చాలా చాలా బాగుంది. దీని గురించి మీరు చాలా బాగుందని చెప్పాలా అని అనుకుంటారేమో, కానీ ఆ ఫ్రెష్ మౌత్ ఫీలింగ్ ఉంటుంది కదా, నీట్గా క్లీన్ అయితే పళ్ళు ఎంత బాగా అనిపిస్తుంది ఎవరికైనా. చూడగానే గారెలు పట్టేసి చండాలంగా కనిపించదు, కానీ దానికంటే నీట్ టీత్ ఉంటే ఎవరికైనా నచ్చకుండా ఉండదు కదా, బాగా అనిపిస్తుంది. ఇలా నవ్వచ్చు ఈ అని. సో అందుకోసం వీడియో చేయడానికి నచ్చాను. జస్ట్ లవ్డ్ ఇట్. నిజంగా మీరు కూడా, కోల్గేట్ ఇది బ్రష్, మీరు కూడా ఇలాంటి దొరికితే తీసుకోండి. చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి ఫర్ షూర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఆల్సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చెయ్యొచ్చు కదా. సర్లేండి, థ్యాంక్ యూ సో మచ్.